చెర్రీ భూమికి రాసిన లవ్ లెటర్ నక్షత్రకు దొరుకుతుంది. ఇక నక్షత్రకి దొరకడంతో చెర్రీ కంగారు పడిపోతూ పోయి ఈ రాక్షసికి లవ్ లెటర్ దొరకాలా, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడు నక్షత్ర చెర్రీతో నీది గుడ్ సెలెక్షన్, నిజంగా తను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి చెర్రీతో అంటూ ఉంటుంది. నిజంగానా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. త్వరగా నీ ప్రేమ విషయం తనకు చెప్పు, కావాలంటే నా తరపున నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నిజంగానా ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పవు కదా, ముఖ్యంగా అత్తయ్యకి అని చెప్పి చెర్రీ అంటాడు. లేదు నువ్వు అలాంటి ఆలోచనలు ఏవి మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి నక్షత్ర నా ఫుల్ సపోర్ట్ కూడా నీకే అని చెప్పి చెర్రీతో అంటూ ఉంటుంది. మనసులో మాత్రం బావకు దాన్ని దూరం చేయాలంటే నువ్వే కరెక్ట్, దాన్ని బావకి ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ తింగరోడు దొరికాడు, వీడిని అడ్డం పెట్టుకొని వీళ్ళిద్దరిని ఒకటి చేసి అప్పుడు నా లైన్ క్లియర్ చేసుకొని నేను బావకు దగ్గర అవుతాను అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది. సంగీత్ ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఇందు కోసమని శరత్ చంద్ర ఒక కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తాడు. దాంతో ఇంత కాస్ట్లీ నెక్లెస్ నాకెందుకు మావయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. నువ్వు కూడా నా కన్నబిడ్డ లాంటివి దానివే కదా, అందుకే నీకు బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అన్నయ్య అంత ప్రేమగా ఇస్తే ఎందుకని అంటావేంటే, పెళ్ళిలో నువ్వు ఈ నెక్లెస్ని పెట్టుకోవాలి, ఎంత బాగుందో డైమండ్ నెక్లెస్ అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక అపూర్వ మాత్రం ఆ నెక్లెస్ని చూసి ఎంతగానో కుళ్ళుకుంటూ భూమి వైపు చూస్తూ వసే భూమి నిన్ను ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలా అని చూస్తూ ఉంటే నాకు ఈ డైమండ్ నెక్లెస్ రూపంలో దారి దొరికింది. బావకు అబద్ధాలు ఆడే వాళ్ళన్నా దొంగతనం చేసే వాళ్ళన్నా అస్సలు నచ్చదు. ఈ దొంగతనం నిందను నీ మీద వేస్తే ఇంకెప్పుడు కూడా బావ నిన్ను ఈ గడప దొక్కనివ్వడు అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క గగన్ ఇంట్లో గగన్ పూర్ణి ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉంటారు. పూర్ణి మనసులో పొద్దున నక్షత్ర అన్నయ్య దగ్గరికి వచ్చిందని భూమి చెప్పింది. అసలు నక్షత్ర ఎందుకు అన్నయ్య కోసం పదే వస్తుంది, అసలు భూమి ఎందుకు అన్నయ్య కోసం సైట్ దగ్గరికి వెళ్ళింది, ఏం జరుగుతుందో ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి పూర్ణి గగన్ని అడుగుతుంది. అన్నయ్య ఉదయం భూమి నీ కోసం వచ్చిందా, అసలు తనెందుకు వచ్చింది, నువ్వు రమ్మన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు నేనెందుకు రమ్మంటాను, అమ్మ పంపించిందని క్యారేజ్ తీసుకొని వచ్చింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో ఏంటి క్యారేజ్ తీసుకొని వచ్చిందా, అమ్మ పంపించిందా అని చెప్పిందా, మరి నాకేంటి నువ్వే రమ్మన్నావు అన్నట్టుగా చెప్పింది అని పూర్ణి అంటూ ఉంటుంది. అమ్మ వస్తుంది కదా, అమ్మ వచ్చాక తనని అడుగుదాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో శారద వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అమ్మ నువ్వు భూమికి క్యారేజ్ తీసుకెళ్ళమని చెప్పావా అని పూర్ణి అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద భూమిని నేను పంపించలేదంటే వీళ్ళిద్దరూ భూమి మీద పడి ఏడుస్తారు, అందుకే నేనే పంపించానని అబద్ధం చెప్పాలనుకొని శారద అవునరా నేనే పంపించాను అని అంటూ ఉంటే ఏంటమ్మా ఏదో పెళ్లి భోజనం పంపించినట్టుగా అంత పెద్ద క్యారేజ్ పంపించావేంటి అని గగన్ అంటూ ఉంటాడు. ఏం లేదులేరా నీకు ఇష్టమని పంపించాను అని శారద అంటూ ఉంటుంది. ఆ భూమి బలవంతంగా నాకు తినిపించింది కూడా అని గగన్ అంటూ ఉంటాడు. ఏంటి తినిపించిందా అని పూర్ణి శారద షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు గగన్ అవునమ్మా హ్యాండ్ వాష్ అనుకుని వార్నిష్ని నా చేతుల మీద పోసేసింది, స్పూన్ కూడా మర్చిపోయానని చెప్పింది, అందుకే తినిపించింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, భూమి వచ్చిన తర్వాత తెలుసుకోవాలి, వాడికి ఉదయాన్నే లేచి వంట చేసింది, చెప్పకుండానే క్యారేజ్ తీసుకువెళ్ళింది, తినిపించింది కూడా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి శారద అనుకుంటుంది. మరోపక్క సంగీత్ అయిపోవడంతో భూమి సరే అంకుల్ నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఈరోజు సంగీత్ ఫంక్షన్ ఇంత బాగా జరిగిందంటే దానికి కారణం నువ్వే అమ్మ అని చెప్పి శరత్ చంద్ర పొగుడుతూ ఉంటాడు. ఇది మన ఇంట్లో ఫంక్షన్ కదా అంకుల్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అన్నీ ఇచ్చిన నెక్లెస్ ఎంత బాగుందా అని చెప్పి మీరా నెక్లెస్ బాక్స్ని బీరువాలో పెడుతూ ఉంటుంది. ఇక ఒకసారి నెక్లెస్ చూద్దాం అనుకుని బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో నెక్లెస్ కనిపించకపోవడంతో అమ్మో నెక్లెస్ కనిపించడం లేదు, ఎవరో దొంగతనం చేశారు అని చెప్పి మీరా శరత్ చంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు ఇచ్చిన డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా అయితే వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేయాలి అని అపూర్వ అంటూ ఉంటే వాళ్ళందరినీ చెక్ చేస్తే అవమానించినట్టు అవుతుంది కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మావయ్య నాకు ఆ నెక్లెస్ని ఎంతో ప్రేమగా ఇచ్చాడు, చెక్ చేస్తే తప్పే ఉంది అని ఇందు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ వచ్చిన వాళ్ళందరికీ నేను నా తరపున క్షమాపణ చెబుతున్నాను, కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ పోయింది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నామని చెప్పి
ఇక మీరా చేత అందరి బ్యాగులు చెక్ చేస్తుంది. ఎవరి దగ్గర నెక్లెస్ దొరకకపోవడంతో ఇక అప్పుడు అపూర్వ భూమిని చెక్ చేయలేదు కదా అని అంటూ ఉంటే, భూమి మన ఇంటి మనిషి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అవును బావా, భూమి మన ఇంటి అమ్మాయే, కానీ అందరినీ చెక్ చేసి భూమిని చెక్ చేయకపోతే వచ్చిన వాళ్ళు ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతారు కదా అని చెప్పి అపూర్వ భూమి బ్యాగ్ని కూడా చెక్ చేస్తుంది. ఇక అప్పుడు అందులో నెక్లెస్ బయటపడడంతో అంతా కూడా షాక్ అవుతారు. శరత్చంద్ర భూమి వైపు కోపంగా చూస్తూ ఏంటమ్మా ఇది అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఈ దొంగతనం చేయలేదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎవరు నీకు నాన్న? దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. చూడు బావా, ఇది కావాలని పథకం ప్రకారం మన ఇంట్లో అడుగుపెట్టింది. శోభక్కను అమ్మ అంటూ నిన్ను నాన్న అని పిలుస్తూ ఎన్ని దొంగ నాటకాలు ఆడిందో చూసావు కదా. ఇప్పుడు డైమండ్ నెక్లెస్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పి అపూర్వ నింద వేయడంతో శరత్చంద్ర భూమి మీద మండిపడుతూ, అంతకు నీకు నెక్లెస్ కావాలని నన్ను అడిగితే నేను ఇచ్చుండేవాడిని కదా, ఇలా దొంగతనం చేస్తావా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు. ఇక భూమి, నాకు ఆ నెక్లెస్ దొంగతనానికి ఎటువంటి సంబంధం లేదు, ఆ నెక్లెస్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో కూడా తెలీదు అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.